హాయ్ అండి, ఇదే నా సామ్రాజ్యం. ఈరోజు నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే టమాటో రసం, రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను. ఇంకా పోతే పప్పు ఇలా ఉడికించేసుకున్నాను, పచ్చిమిర్చి టమాటో పప్పు. ఇప్పుడు ఇవన్నీ బెండకాయ ఫ్రై చేద్దాం, టమాటో రసం పెడదాం, అలాగే రైస్ కుక్కర్ అయితే పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ఇందులో బెండకాయ ఫ్రై చేసేద్దాము. ముందుగా నేనైతే ఆయిల్ వేసి పెట్టుకున్నానండి, ప్యాన్ పెట్టేసుకొని. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, కాసన్ని ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసాను. వెల్లుల్లిపాయ ఇలా కొట్టి వేసేసాను. ఇవి చిటపట్లాడివ్వండి. ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు వేయను, మధ్యలో కొంచెం బెండకాయ వేగిన తర్వాత వేస్తాను. ఎందుకంటే మనకి కరివేపాకు కూడా బెండకాయ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు వేసామంటే మాడిపోతుంది. సో నేను ఇప్పుడైతే వేయను. ఇప్పుడు ఇవి చిటపట్లాడుతున్నాయి, ఇందులో బెండకాయ వేసేస్తాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే మనకి బెండకాయ అంటుకోకుండా ఉంటుంది. సాల్ట్ మధ్యలో వేస్తానండి, ఇప్పుడే వేయను. ఇప్పుడు ఇదైతే ఈ స్టవ్ మీదకి మార్చేసుకొని రసంకి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇది కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయ రెప్ప, ఎండుమిరపకాయ, ఇప్పుడు టమాటో, చింతపండు. ఇప్పుడు మనము టమాటో త్వరగా వేగిపోవాలి అని అనుకుంటే ఉప్పు ఇక్కడే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకోవాలి, కొంచెం కలిపెట్టేసుకొని మూత పెట్టుకోండి. కలుపుదాము. ఎందుకంటే ఉప్పు అంతా కలిస్తేనే కదండి టొమాటో పట్టి ఉడికేది, అందుకోసమని కలుపుతున్నాను. ఇప్పుడు ఇదైతే మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే పప్పుకి పోపుకు పెట్టానండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది.
మనం చూడండి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిట్పట్లానివ్వండి. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేసాను, అలాగే బెండకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం రసంలో కూడా వేస్తున్నాను. ఇప్పుడు వేయడం వల్ల మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నేను బెండకాయలో సాల్ట్ వేసేస్తున్నాను. పప్పుకి తిరిగిమాత బాగా వేగాలి, ఎర్రగా ఉల్లిపాయ. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్ వేగిపోయింది కదా, కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇది తీసి పప్పులో వేసేస్తానండి. ఇందులో ఉప్పు వేసుకొని మనం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయిపోయింది. ఎక్కడ మొదలెట్టామో అక్కడికి వచ్చేసాం. మళ్ళీ పప్పు అయిపోయింది. రసం దించుకున్నాను. ఇప్పుడు బెండకాయ అయితే మళ్ళీ ఫస్ట్ పొయ్యి మీదకే వచ్చింది. ఇప్పుడు ఈ రసం చూపిస్తాను. ఇప్పుడు నేను మా ఇంట్లో చేసుకున్న రసం పొడి వేస్తున్నాను. దగ్గర ఒక స్పూన్ నిండా వేసుకోవాలండి, అంతే, ఏం లేదు. మేమైతే శ్రీరామనవమి ఎప్పుడు ఇంత డల్గా చేసుకోలేదు, ఎందుకంటే గ్యాస్ వల్ల గ్యాస్తో భయం వేస్తుంది, సిలిండర్ వస్తుందా రాదా అని. సో దానికోసం చాలా జాగ్రత్తగా కొన్ని ఐటమ్స్ చేసుకుంటున్నాము. మామూలుగా మా ఇంట్లో ఉగాదికి శ్రీరామనవమికి చాలా ఐటమ్స్ ఉంటాయి. రసం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని పొంగు వచ్చేంత వరకు
కాచుకోవాలి. నేను ఇప్పుడైతే సేమియా పాయసం చేస్తున్నా. ఇది సేమియా పాయసంకి సపరేట్ గిన్నె అనమాట. ఏ దాంట్లో అంటే దాంట్లో వేస్తే విరిగిపోతుందని చెప్పి నేను ఇలా సపరేట్గా పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తాను, కాస్త వేసి జీడిపప్పు అవి వేపుకుంటానండి. ముందు జీడిపప్పు, ఇప్పుడు పిస్తా, కాజు వేపుతున్నా. ఈ కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటే మనకి పాయసం అనేది వైట్గా ఉంటుంది. లేకపోతే పాయసం అనేది కలర్ చేంజ్ అవుతుంది అదే ఆయిల్ అదే గీలో వేసామంటే. నేను పొయ్యి కట్టేశాను. ఇవి వేపి తీసి పెట్టాక మళ్ళీ పొయ్యి మంటేస్తాను. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది నేను మా ఇంట్లో చేసుకునే నెయ్యి. ఎండలకు ఏమో ఈ మధ్య నెయ్యి సరిగ్గా రావటం లేదు. ఈ మాత్రం వేసుకోవాలి. ఒక గ్లాస్ నిండా సేమియా తీసుకున్నా. రెండు గ్లాసులు వాటర్ యూజ్ చేసుకోవాలి. చాలా మంది ఓన్లీ పాలేసి చేస్తారు. నేను అలా చేయను, ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు సరిగా లేకపోతే ఇరిగిపోతుంది. చక్కెర వేసి ఉడికిన తర్వాతే నేను పాలు యాడ్ చేస్తాను. కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు వేపుకోండి. ఈ విధంగా రెడ్గా వేగాలి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడకాలి. నేను బెండకాయ వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేస్తానండి. నాకు అలా వేసుకుంటే ఇష్టము. పచ్చిమిర్చి వేసాను అనుకుంటారు కదా, వేసినా కూడా నాకు కొంచెం ఇది తగిలితే నాకు నచ్చుతుంది. నా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, అంటుకోకుండా ఎంత బాగా విడివిడిగా చాలా బాగా వచ్చింది కదా. ఇలా రావాలి బెండకాయ. ఇలా వస్తే తినబుద్ధి వేస్తుంది. అదే జిగురుగా బంకగా ఉందంటే మనము బెండకాయ తినాలనే ఇష్టమే ఉండదు, పిల్లలకి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను బెండకాయ ఆపేస్తున్నాను. ఇంకా మన సేమియా విషయానికి వస్తే
మన సేమియా కూడా దగ్గర పడుతుంది. షుగర్ వేసేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా వేసేసుకోవాలి. ఇంకా మనకి కన్సిస్టెన్సీ చూసుకొని ఆపేసుకోవడమే. పాలు ఎంత మరుగుతే మనకి సరిపోతుందని చూసుకొని ఆపేయాలి. ఇప్పుడు మన పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసేసుకుందాం. నేను మామూలుగా రైస్ కుక్కర్ అసలు వాడను, చెప్పాను కదా, తప్పని పరిస్థితిలో వాడుతున్నా. బెండకాయ ఫ్రై, సేమియా పాయసం, రసం, పప్పు నెయ్యి, ఇంకా పచ్చళ్ళు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. తినేటప్పుడు తీసుకొని తినేస్తే సరిపోతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి హ్యాపీ శ్రీరామనవమి. బాయ్ బాయ్.